ఫలాలు యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో కృత్తికా నక్షత్రం వారు విశేషంగా ధనాన్ని ఎలా పొందగలుగుతారో తెలుసుకుందాం. ఈ నక్షత్రానికి అధిదేవత అగ్నిదేవుడు. ఈ నక్షత్రానికి శివపుత్రుడైనటువంటి కార్తికేయుడు ప్రతీక. ఈ నక్షత్రం రాక్షస గణానికి చెందింది. జంతువు మేక. అగ్నిదేవుడు ఈ నక్షత్రాన్ని ఆశ్రయించి యజ్ఞం చేసి బ్రహ్మవర్చస్సును పొందాడని శాస్త్రాలు చెబుతున్నాయి. మానవులు కూడా ఈ నక్షత్రాన్ని ఆరాధించడం వలన అధిక తేజస్సును పొందగలుగుతారు. కృత్తిక నక్షత్రంలో జన్మించినటువంటి వారు కొన్ని పరిహారాలను పాటించడం వల్ల వారి జీవితంలో కావలసినవన్నీ సమకూరి విశేషంగా ధనాన్ని పొందగలుగుతారు. అటువంటి పరిహారాలు ఏవంటే, వీరు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి, విష్ణు ఆలయంలో తరచూ అర్చనలు, గోత్రనామాది పూజలు జరిపించాలి, సూర్య నమస్కారాలు, యోగాసనాలు కృత్తికా నక్షత్రం వారికి మేలు చేస్తాయి. స్త్రీలతో సంభాషించేటప్పుడు మెళకువలు చాలా అవసరం. వీరికి మర్యాదను పాటించడం వల్ల వీరికి ఎక్కువ మేలు జరుగుతుంది. కుల పురోహితుని ఆశీర్వాదం తరచుగా తీసుకుంటూ ఉండడం మంచిది. వేదజ్ఞానులు కనిపిస్తే వారి శుశ్రూష, పాద నమస్కారం, ఆశీస్సులు పొందడం కూడా మంచిని చేస్తుంది. దేవాలయంలో అర్చన నిమిత్తం వీలైనన్ని తెలుపు రంగు పువ్వులను పంపించడం చేయాలి, కానీ ఫలితం మాత్రం ఆశించరాదు. సూర్యబింబం వలె గుండ్రంగా రాగితో బిళ్ళ చేయించి ఆదివారం నాడు పారుతున్న నీటిలోనికి విసిరివేయాలి. ఈ విధంగా 6 వారాలు చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఇంకా ఆదివారం నాడు మధ్యాహ్న సమయంలో గోధుమ రొట్టెలు లేదా చపాతీలు దానంగా ఇచ్చుట వలన కూడా మనము కొన్ని బాధలను నుండి నివారణను పొందవచ్చు. తెల్లని పువ్వులు కానీ పూలదండలు కానీ ఆదివారం విష్ణువు యొక్క ఆలయానికి సమర్పించడం వలన అశ్విని నక్షత్రం వారికి కొన్ని దోష నివారణ జరుగుతుంది. 5 ఒత్తుల దీపము తూర్పు దిక్కుగా పెట్టి జిల్లేడు ఆకుల్లో జిల్లేడు పూలు నైవేద్యంగా సమర్పించడం వలన కూడా వీరికి మంచి ధనవృద్ధి కలుగుతుంది. ఇంకా మూలికాధారణ చేయడం వలన కూడా వీరికి కొన్ని దోష నివారణలు జరుగును. ఆర్కమూలం అంటే తెల్ల జిల్లేడు చెట్టు వేరు పుష్యమి నక్షత్రం వచ్చిన ఆదివారం లేదా కృత్తికా నక్షత్రం వచ్చిన ఆదివారం లేదా అమావాస్య నాడు కానీ తీసుకువచ్చి ఎర్ర దారం చుట్టి రవిగ్రహ ఆరాధన చేసి కుడి చేతికి ధరించడం వలన కూడా వివిధ రకాల దోషాల నుంచి కృత్తికా నక్షత్రం వారు బయటపడవచ్చు.